అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలాగైతే ఆపలేరో అలాగే తలుపులకు తాళం వేయించి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి తాము మొదలుపెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజాగ్రహం పెళ్లుబుకుతుందోనన్న భయంతోనే కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని ఆరోపించారు. తలుపులు మూసినా, పోలీసులతో కేసులు పెట్టినా, విద్యార్థులను కలవకుండా వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తమను ఆపడం ఎవరితరం కాదని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగడం, ఎక్కడికక్కడ తిష్టవేసిన సమస్యలన్నీ వెల్లడి అవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్వాహకం ఫలితంగా దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా మారిన వసతి గృహ విద్యార్థుల వాస్తవ దుర్భర జీవనం వెలుగులోకి రావడం, ఇటు విద్యార్థులు అటు వారి తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతుండడం తదితర పరిణామాల నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ యూనియన్ నేతలెవరిని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసివేయాలంటూ సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి లంకెలపాలెంలో గల బీసీ హాస్టల్ ను పానుగంటి చైతన్య సందర్శించారు. వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి హేమంత్ ఆధ్వర్యంలో తొలుత హాస్టల్ ను సందర్శించి తర్వాత అక్కడి విద్యార్థులతో భేటీ అయ్యారు. అక్కడి సమస్యల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలు పరిష్కరించే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడం చేతగాని కూటమి ప్రభుత్వం తమ హాస్టళ్ల బాటకు మాత్రం ఆటంకం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికెక్కడ తమను హాస్టళ్లలోకి ప్రవేశించనీయకుండా తలుపులు మూసేయిస్తోందని మండిపడ్డారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ అనుమతి కావాలంటూ జీవో పేరిట అడ్డుకుంటుందన్నారు. లేకుంటే పోలీస్ కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తోందని ఆయన వెల్లడించారు. విద్యార్థులను కలవడానికి విద్యార్థి నేతలు ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మమ్మల్ని అడ్డుకోవడంలో చూపించిన శ్రద్ధ సమస్యల పరిష్కారంపై చూపాలని చైతన్య హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని సంక్షేమ హాస్టల్లో సమగ్రంగా సమస్యలను అధ్యయనం చేసినట్టు పానుగంటి వెల్లడించారు. వాటన్నిటినీ పొందుపరిచి ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కూటమి ప్రభుత్వం సభ్యంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజీ లేని సమరం తప్పదని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. చూసుకున్నట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూముల్లో ఒక్కరు నిద్రపోతున్నారు. ఇక్కడ పిల్లలు పడుకునే పరిస్థితి చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూములు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అనకాపల్లిలో విజిట్ చేసినప్పుడు మినిమం బాత్రూమ్లతో డోర్లు లేవు. మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగుల్లో కూడా నాణ్యత లేదు. చిరిగిపోయిన బ్యాగులు ఇచ్చి కూడా 1-2 నెలలు కూడా కాల. అదేవిధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే 10x10 రూములో ఇంచుమించుగా 10 నుంచి 15 మంది పడుకున్న విద్యార్థులు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. ఒకసారి మీరు చూడాలి, బాత్రూమ్లు ఇంచుమించుగా 200 మంది పైచులకు బాత్రూమ్లు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది 4 ట్యాపులు. స్కూల్కి వెళ్ళాలంటే క్యూలో కట్టాలంటే తెల్లవారుజామున 5ంటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పక్క బట్టలు ఆరేసుకోవడానికి లేదు, బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి. పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళిపోయిన కూరగాయలు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి. అన్నం తినక అరకొర కడుపుతో పడుకుంటున్నారు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకలు అన్నంతో పెడతా ఉన్నారు. పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడుతుంది. వీళ్ళకి సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, టంకుపెట్లు కానివ్వండి, మెసేజ్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు. పిల్లలందరూ కూడా కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సిన వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మళ్ళీ కూడా పోరుబాట పడుతుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు 1వ తారీఖు అంటే 28, 29, 30, 31 రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ హాస్టళ్లు మా విద్యార్థి భాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడున్న సమస్యలన్నీ కూడా రేపు 1వ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం.
కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, అయ్యా తూతు మంత్రంగా ఏదో మేము తిరిగి వచ్చాం, మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం, అంతేకాదు మీకు ఒక నెల రోజులు వ్యవధి టైం ఇస్తున్నాం, ఈ నెల వ్యవధిలో ఈ సంక్షేమ హాస్టలు అన్ని కూడా కలకలాడాలని చెప్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతుందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉంటా. తప్పుపట్టింది ఈ కూటమి సర్కార్. ఇప్పటికైనా మొద్దులు నిద్రవేయడం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు 3,800 పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సుమారు 6,35,000 మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల చదువుతుంటే నానా యాత్రలు పడతా ఉన్నారు. విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, ప్లేట్లు కానీ, బకెట్లు కానీ, పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు, అరకొర అందించడం జరుగుతుంది స్వయంగా ఈ రోజు మేము పరిశీలించటంలో. అంతేకాదు మెనూ మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, చికెన్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ హాస్టల్ యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది. కానీ స్వయాన నేను మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అడుగుతున్నా ఉన్నా, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరేంద్ర స్వామి గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా మీ పిల్లల్ని మీ మనవల్ని ఇదే గురుకుల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా, కానీ మీ పిల్లలేమో ఏసీ రూముల్లో ఉంటున్నారు. ఇక్కడ పేదవాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో 20 మంది 15 మంది సుమారు అక్కడ 4-5 పండుకోవడానికి కూడా వీలైనది పరిస్థితి మనం చూసాం. సంక్షేమ హాస్టల్ అన్ని కూడా సంక్షేమంలో పడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హాస్టల్లో మన కాస్మోని ఛార్జీలు తీసుకుంటే 2014, 2019 అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు 75 రూపాయలు కాస్మోని ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 175 రూపాయలు చేశారు. అంతేకాకుండా మెస్ ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి 850 రూపాయలు, అదేవిధంగా కాలేజీ పిల్లలకి 1,200 రూపాయలు ఇచ్చేవారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి 1,250 రూపాయలు ఇచ్చాడు, కాలేజీ పిల్లలకి 1,600 చేశాడు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మెటిక్ ఛార్జీ పడట్లేదు, మెసేజ్ ఛార్జీలకి ధరలు ఘనంగా పెరగలేదు. ఈరోజు చాలికాని ఆకలితో అర్ధ కడుపున నిద్రపోతా ఉన్నారు. కడుపున తిండి లేక, నిద్ర లేక ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు సంక్షేమ హాస్టల్లో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫుడ్ పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే ఈరోజు పిల్లలు తినే ఆహారంలో నిజం కూడా బొద్దింకల భోజనం, కాళజిల్ల కర్రీ, బల్లుల సాంబారు. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు, దోంతర్లు ఇప్పుడు వరకు కూడా పంపిణీ జరగలేదు. దీంతో పాటు విద్యార్థులకి దోమల దాటికి నేల మీద కట్టిక నేల మీద నిద్ర లేకుండా రాత్రులు గడుపుతా ఉన్నారు విద్యార్థులు స్వయంగా. అంతేకాదు అరకొర నిధులతో మెనును పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో ఆహారం వండుతూ విలువైన విద్యార్థుల జీవితాలతో తలగట్టబడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది.